ఓసారి పరమానందయ్య గారికి సూది అవసరం వచ్చింది. ఆయన శిష్యుల్ని పిలిచి సూది తీసుకురమ్మని చెప్పారు. శిష్యులంతా బజారుకు సూది కోసం బయలుదేరారు. సూది కొన్నాక వాళ్ళకు ఒక అనుమానం కలిగింది. ఈ సూదిని ఎవరు తీసుకెళ్లి గురువు గారికి ఇవ్వాలి అని. అందరూ నేను నేను అంటూ పోటీ పడ్డారు. ఆ గొడవ తేలేలా కనిపించలేదు. ఇలా ఉండగా ఓ శిష్యుడికి కొంత దూరంలో ఒక తాటి దూలం ఒకటి కనిపించింది. అతనికి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అతను మిగతా వాళ్ళతో ఇలా చెప్పాడు. మనం గొడవ పడొద్దు. అక్కడ ఉన్న తాటి దూలానికి సూదిని గుచ్చి అందరము దాన్ని మోసుకెళ్దాం. అప్పుడు గురువుగారి ఆజ్ఞను అందరూ సమానంగా పాటించినట్లవుతుంది. ఈ ఆలోచన మిగతా శిష్యులకు కూడా నచ్చింది. వాళ్ళు సరే అన్నారు. ఈ దూలం తీసుకుని దాన్ని సూది గుచ్చి 12 మంది శిష్యులు మోసుకుని వెళ్ళారు. ప్రజలంతా వారి తెలివి తక్కువతనాన్ని ఎంతగానో నవ్వుకున్నారు. మొత్తానికి శిష్యులంతా కలిసి ఆ తాటి దూలాన్ని గురువుగారి దగ్గరకు తీసుకువెళ్లారు. గురువుగారు ఆశ్చర్యంతో ఏమి జరిగింది అని అడిగారు. శిష్యులు జరిగిందంతా చెప్పారు. అది విని సూది కోసం తాటిమాను మోసుకొస్తారా? ఇందుకు సూదేది అని అడిగారు. అందరూ తాటిమానులోకి సూది వెతికారు. ఎంత వెతికినా సూది దొరకలేదు. చివరికి గురువుగారు వెతికినా దొరకలేదు. మీరు చేసిన హడావిడికి ఆ సూది కాస్త ఎక్కడో జారిపోయి ఉంటుంది. ముందు ఈ మాను తీసుకువెళ్ళి దాని యజమానికి ఇచ్చిరండి అని నిరుత్సాహపడ్డారు గురువుగారు.